తెలంగాణ గ్లోబల్ రైజింగ్ సమిట్కు అన్ని పకడ్బందీ ఏర్పాట్లు చేసినట్లు శాంతి భద్రతల అదనపు డీజీ మహేష్ భగవత్ చెప్పారు. ముఖ్యంగా సమావేశానికి వచ్చే ప్రముఖుల రాకపోకలకు ఇబ్బందులు లేకుండా చూస్తున్నామన్నారు. పార్కింగ్ విషయంలో అన్ని సౌకర్యాలు కల్పించినట్లు వెల్లడించారు. ప్రత్యేక బృందాలు, సీసీ కెమెరాల నిఘాలో ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నట్లు అదనపు డీజీ మహేష్ భగవత్ చెప్పుకొచ్చారు. గ్లోబల్ రైజింగ్ 2047 ఈవెంట్ కోసం చాలా భారీ ఎత్తున బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ఏరియా అది రిమోట్ ఏరియా కాబట్టి ఈ ఏరియాది మొత్తం మన గ్రేహౌండ్ కానీ ఆక్టోపస్ వర్గాలు కూడా వాళ్ళని కూడా మనం సంప్రదించాము. వాళ్ళు కూడా ఇక్కడ అరేంజ్మెంట్కి భాగం. తర్వాత మన ప్లాటూన్స్ కానీ స్పెషల్ టీమ్స్ కానీ లోకల్ పోలీస్ అండ్ స్పెషల్ పోలీస్ అందరు కలిసి ఈ స్పాట్లో ఈ వెన్యూలో దాదాపు 2000 పైన మొత్తం మా సిబ్బంది ఉన్నారు. మొత్తం ఏరియాలో కూడా ఇంకో అదనపు సిబ్బందితో ఈ బందోబస్తు ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఎవరెవరు డెలిగేట్స్ వస్తున్నారు, దాంట్లో ఎవరు కేటగరైజ్ విఐపి ఉంటే వాళ్ళకు మన సెక్యూరిటీ కూడా ఇవ్వడం జరుగుతున్నాయి. ఈ వెన్యూ ప్రొటెక్షన్ కాకుండా ఇండివిజువల్ ఎవరు ఉన్నారు డెలిగేట్స్, దాంట్లో వాళ్ళకి కేటగిరీని బట్టి వాళ్ళకి సెక్యూరిటీ అది మనం ఇస్తున్నాము. మొత్తం అది మన లోకల్ పోలీస్ కేవల్ కాకుండా బయట నుంచి కూడా మన స్పెషల్ పోలీస్ కానీ స్పెషల్ పార్టీస్ కానీ గ్రేహౌండ్ కానీ ఆక్టోపస్ కానీ అలాంటి టీమ్స్ కూడా మనము ఈ బందోబస్తుకి ఒక భాగంగా ఉంటుంది. ఇక్కడ కంట్రోల్ రూమ్ మనం ఏర్పాటు చేశాము. ఈ విఐపి పార్కింగ్ కోసం ఈ గోల్డ్ కానీ సిల్వర్ కానీ ఇంకో వేరే ఉన్నాయి, వాళ్ళకి సెపరేట్ పార్కింగ్, ఆఫీసర్స్కి సెపరేట్ పార్కింగ్ ఉంది. తర్వాత డెలిగేట్స్కి కూడా సెపరేట్ పార్కింగ్ ఉన్నాయి. అన్ని పార్కింగ్లో అక్కడ లైట్స్ అరేంజ్మెంట్, వాటర్ అరేంజ్మెంట్, అక్కడ సఫిషియెంట్ బందోబస్తు, అక్కడ లైనింగ్ మార్కింగ్ అన్నీ చేయడం జరిగినాయి. సో అన్ని పార్కింగ్కి ఎంట్రీ ఎగ్జిట్ కూడా సెపరేట్ పెట్టాము మనం.